జనరల్ శ్రీనివాసరావు గారు, మీ డిమాండ్లు చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నా చేతిలో మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కాపీ ఉంది, చాలా ఉన్నాయి. అంటే ఇందులో చాలా వరకు కూడా నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఇందులో చాలా ఉన్నాయి. కానీ ఇందులో కార్యాచరణతో పాటుగా మీరు కొన్ని హెచ్చరికలు చేశారు. వర్క్ టు రూల్, మానవహారాలు, సామాజిక భోజనాలు, రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్. అంటే ఇలాంటి కార్యక్రమాల వల్ల రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారా? మీరు ఏం చేయబోతున్నారు? ఎవరిపై యుద్ధం చేస్తారు అని రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నేరుగా సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీ యుద్ధం ఎవరిపై? అన్న, కొన్ని పత్రికలు వాటిని మేము నిన్న ఇచ్చిన ప్రెస్ నోట్ మీ దగ్గరే ఉంది. అందులో ఎక్కడైనా సమరమని ఉందా? ఎక్కడ కూడా సమరమని లేదు. మేము కార్యాచరణ గత 3 నెలల క్రితమే ప్రకటించాము. ముఖ్యమంత్రి గారు పిలిచారు. ఆర్థికపరమైన సమస్యల విషయంలో కొంత వెసులుబాటు కావాలన్నారు. దానికి మేము ముఖ్యమంత్రి గారు ఈ రోజు మాట్లాడిన దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. మేము సంయమనం పాటిస్తాం. కానీ మేము ముఖ్యంగా ఇప్పుడు ఇమీడియట్ గా కోరుకునేది, మేము ఇచ్చిన 57 డిమాండ్లో మీ చేతిలో ఉన్న డిమాండ్స్ లో 45 డిమాండ్లు నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఉన్నాయి. నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ కానీ కూర్చోబెట్టి ఆయా సంఘాలతో మాట్లాడితే సాల్వ్ అయ్యి చాలా ఉన్నాయి. వాటితో పాటుగా సంబంధిత ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీని ఎంప్లాయీస్ వెల్ఫేర్ మీద ముఖ్యమంత్రి గారు 7 నెలల క్రితమే నియమించారు. మా గౌరవ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు దానికి చైర్మన్ గా ఉన్నారు. శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు కమిటీ మెంబర్లుగా ఉన్నారు. ఆ కమిటీ ద్వారా కూర్చొని చర్చించడానికి కూడా పిలిచారు. కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. మేము అడిగేది మా ఆత్మగౌరవం. కొంతమంది, మేము అందరినీ అంటలేదు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయే చొరవ మాకుంది. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు, మేము అర్థం చేసుకుంటున్నాం. కానీ కొన్ని ఎక్కువ మంది మంత్రివర్యులు పేషీలోకి పోతే కూర్చోబెట్టి కూడా మాట్లాడలేదు. మినిమం కారిడార్ లో కాగితం కూడా తీసుకోవట్లేదు మాతోటి. కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ అయితే పేషీలో పోయి కూర్చుంటే 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టినారు. ఏది పేపర్ తీసుకోనీకి. మేము మా ఉద్యోగ సంఘాల అస్తిత్వం కాపాడమంటున్నాం, మా ఆత్మగౌరవం కాపాడమంటున్నాం. అది మాది కార్యాచరణ కాదు. మీరు క్లియర్ గా చూడండి. మా ప్రాథమిక సభ్యులు ఇది చేద్దామని కోరుతున్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పిన దాని క్లారిటీగా వర్డ్ చదివితే మీడియా మిత్రులు చదవమంటున్నాం మేము. అంటే శ్రీనివాస్ గారు, మీరు మీ ప్రాథమిక సభ్యులు ఇక్కడ ఉంది క్లియర్ గా. ఇదంతా కూడా ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించవలసిన పరిస్థితి ప్రాథమిక సభ్యుల నుండి తీవ్రంగా వస్తుంది. అంటే మీపై ప్రాథమిక సభ్యులు మీపై ప్రాథమిక సభ్యులు ఒత్తిడి చేసినా మీరు చేయరా? మరి మీరు చెప్పేది అలానే ఉంది, చేయమనే చెప్తున్నట్టు. ఏమో అని చెప్పట్లేదు. కొంత వెసులుబాటు, కొంత సంయమనం పాటిస్తాము. మా సమస్యల కోసం రాజీలేని పోరాటమే చేస్తాం. కానీ మేము ప్రభుత్వంలో భాగమే. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా మాకు తెలుసు. గత ప్రభుత్వం ఏం చేసింది కూడా మాకు తెలుసు. ఆ ట్రాప్ లో మేము పడం. మేము తప్పనిసరి ఉంటుంది. కానీ ముందు నాన్ ఫైనాన్షియల్ కొన్ని మేము డిఏ అడిగాం, 5 డిఏలు. 1 డిఏ అయితే అడ్జస్ట్ అవుతాం. ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశారు, గతంలో కూడా చేశారు. ముందు కూర్చోబెట్టి మాట్లాడతా అని చెప్పారు. దీన్ని ఒక్కర భాష్యం పేపర్ ద్వారా కొంత జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు కూడా చెప్పారు ఈ రోజు ఇట్లా ఆర్థిక పరిస్థితి ఉంది. దాన్ని కూడా మేము సమన్వయం పాటిస్తాం. కానీ సమస్యలు చాలా ఉన్నాయి. శ్రీనివాస్ గారు, ఇక్కడ సమరమే అనే పదాన్ని పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు ఇంకొక ఘాటు కామెంట్ కూడా చేశారు. ప్రతిపక్షాల చేతిలో మీరు పావులుగా మారిపోవద్దు, ప్రభుత్వాన్ని అస్థిరపరచొద్దు అన్నారు. అంటే మీ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, మీరు సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, ఎవరు పావుగా మారింది? అన్న, మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షం గాని రాజకీయ పార్టీలో మాకు సంబంధం లేదు. మేము గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలుసది. మళ్ళీ మేము అది కోరి తెచ్చుకోం. కాకపోతే మా ఇంట్లో మా కుటుంబ పెద్దనో మా తల్లిదండ్రులను అడిగినట్టుగా కొద్దిగా బెదిరియటమో, బతిలాడుకోవటమో, ఇట్లాంటి కార్యక్రమాలు జనరల్ గా పిల్లల తండ్రిని అడిగినట్టే మా కుటుంబ పెద్ద మా ఇట్లాంటి బెదిరింపులు ఉంటాయి. అవి కామన్. అంతేగాని మేము ప్రతిపక్షాలు దాంట్లోకి పోయే ముచ్చట లేదు. మా ఉద్యోగులందరూ కూడా చాలా తెలివికల వాళ్ళు, ఇంటెలెక్చువల్స్. ఒక్కసారి నష్టపోయాం, ఇంకోసారి నష్టపోం.